సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది మహేష్ బాబు ఫ్యామిలీలో ముగ్గురు మరణించారు. అమ్మ, అన్న, నాన్న ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో మహేష్ బాబు మానసికంగా కృంగిపోయారు. ఇప్పుడిప్పుడే మహేష్ ఆ బాధ నుండి కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ ఫ్యామిలీలో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ బావ, మహేష్ బాబు మావయ్య, ప్రముఖ నిర్మాత అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి కన్నుమూశారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. కోలుకుంటున్నారు అని అనుకునేలోగా ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణించారని తెలుస్తోంది. దాంతో మహేష్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణ వార్తను నిర్మాతల మండలి సభ్యులు తెలిపారు. ఆయన మరణానికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. సూర్యనారాయణ బాబు మహేష్ బాబుకు మామయ్య అవుతారు. సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మీ తులసిని సూర్యనారాయణ బాబు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ను స్థాపించి సినిమాలను నిర్మించారు. ఈ బ్యానర్లో శంకారావం, బజార్ రౌడీ, అల్లుడు దిద్దిన కాపురం, అన్నదమ్ముల సవాల్ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతేకాదు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలను నిర్మించారు సూర్యనారాయణ బాబు. చాలా కాలం సినిమా నిర్మాతగా ఉన్న ఆయన ఆ తర్వాత వెళ్ళగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నిర్మాతగానే కాదు రాజకీయం వైపు కూడా అడుగులేశారు సూర్యనారాయణ బాబు. ఏకంగా నందమూరి తారక రామారావు గారి మీద పోటీ చేశారు. 1985లో నందమూరి తారక రామారావుపై గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ రాజకీయాల వైపు వెళ్లలేదు ఆయన.